మైదుకూరు మున్సిపాలిటీలో నీటి ఎద్దడి ముమ్మాటికి అధికార పాలకుల నిర్లక్ష్యమేనని పుట్ట సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. మైదుకూరు మున్సిపాలిటీలో నీటి ఎద్దడి తలెత్తిందని ప్రజలు ఓ పక్క మొత్తుకుంటున్నా పాలకులు పట్టించుకోలేదని, దీనికి నిదర్శనమే నిన్న షేక్ భాను అనే యువతి నీటి ట్యాంకర్ నుండి నీరు తెచ్చుకుంటుండగా హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందిందని వారు పేర్కొన్నారు. మహిళ నీళ్ళు ఎత్తుకుంటూ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అది వాస్తవం. ఆ మహిళ వాళ్ళ తండ్రి గారు కూడా ఈరోజు చెప్పడం జరిగింది, మా కూతురికి ఆరోగ్యం బాగాలేదు, దానివల్ల నీళ్ళు ఏ రకం చనిపోయింది, నీళ్ళు ఎత్తుకొని వస్తా కింద పడి చనిపోయిందని చెప్పాడు. అంటే ఈ శాసనసభ్యులు శవం రాజకీయం చేస్తారా అని చెప్పి తెలుగుదేశం పార్టీలు చేస్తున్నారని చెప్పడము నీకు సిగ్గుచేటు. ఫస్ట్ చనిపోయినప్పుడు పరామర్శించే హక్కు నీకుంది, నాకుంది. నేను ప్రజాప్రతినిధి, నువ్వు ప్రజాప్రతినిధి, వచ్చే హక్కు ఉంది. వాళ్ళు ఏ రకంగా చనిపోయినారని చెప్పి మీకు విశదంగా చెప్పిన ఏమని, మీకు వాటర్ మేనేజ్మెంట్ చేసేదే తెలియదు. అసలు ఫస్ట్ పాయింట్, మీకు ప్రజల పక్షాన మీరు నిలవలే, ప్రజల ఓట్లు మాత్రం మీకు అవసరం వచ్చింది. ఈరోజు ఓట్లు వచ్చినాయి కాబట్టి మేము ఓట్లు అడుగుతాను. మేము మీకు ఏమి చేసినాము, 2014 నుంచి మీరు 40-50 ఏళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నా కూడా ఆ చెరువుకు నీళ్ళు తీసుకొచ్చే దాఖలా లేవు. నీళ్ళు ఏ రకంగా తీసుకొచ్చే జ్ఞానం కూడా మీకు లేదు, కలగలే. ఏ రకంగా తీసుకురావాలా నీళ్ళు, దానికి ఏ రకంగా నీళ్ళు పెట్టాలా, ప్రజల సమస్య ఏ రకం తీర్చాలని తెలియలే. మేము వచ్చిన తర్వాత ఆ చెరువుకు వాటర్ నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, పెరిగినప్పుడు ఊళ్ళో నీటి సమస్య లేకుండా పోతుందని చెప్పి ఆలోచించి అధికారులందరూ కూర్చోబెట్టి నిర్ణయం తీసుకొని ఒక శాసనం జీవో తెప్పించినాక ఆ జీవో మూలంగా జనవరి నెలలోనే చెరువుకు నీళ్ళు నింపితే గ్రౌండ్ వాటర్ పెరిగి నీటి సమస్య లేకుండా పోయింది. ఇన్ని రోజులు వర్షాలు తక్కువ ఈ సంవత్సరం, అది వాస్తవమే, లేదని చెప్పడంలే. అయితే సీబన్లో నీళ్ళు ఉన్నాయలేవా, వర్షాలు తక్కువ అని కరెక్టే, సీబన్లో ఈ రోజు కూడా నీళ్ళు ఉన్నాయలేవా. అదే నీళ్ళు మేము 9వ వార్డుకు వచ్చినప్పుడు మేము చెప్పాం, అయ్యా చెరువుకు నీళ్ళు నింపండి, నీళ్ళు నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా పోతుందని చెప్పి ఆ రోజు చెప్పాం. ఆ రోజు మా మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అందరిపై రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్తో మాట్లాడినా ఖచ్చితంగా వదులుతామని చెప్పిండ్రు. ఎందుకు వదలలే మీరు? ఇది రాజకీయం కదా, ప్రజలతో ఆటలాడుకునేది రాజకీయం కదా, మేము శివరాజకీయం చేస్తామంట. అయ్యా ఏ రకం చనిపోయినారో వాళ్ళు పరామర్శించి ఇది దుర్మార్గంగా ఉంది, నీళ్లు వదలండి. ఆ రోడ్లో నీళ్లు లేక వాళ్ళు ఇంటి ముందర డ్రమ్ములు పెట్టుకొని నీళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్తే మేము శివరాజకీయం. అది ఏమయ్యా శాసనసభ్యులు చెప్పుకునే సిగ్గుచేటు. మేము జీవో తీసుకొచ్చి ఇంప్లికేషన్ చేస్తే ఆ రోజు నీళ్లు జనవరి నెలలో నీళ్లు వదిలింటే ఈరోజు సమస్య వచ్చేదా? ఆ పాప ఆడికి నీళ్లు ఎత్తుకొని పోయేది కాదు కదా, మధ్యలో చనిపోయేది కాదు కదా. ఓకే, ఆరోగ్యం బాగాలేదు, అది కరెక్టే. అయితే ఆ పరిస్థితి ఏమైంది, టెన్షన్తో నీళ్ళు ఎత్తకొచ్చా కింద పడిందా లేదా, అది వాస్తవమే కదా. దానివల్ల చనిపోయింది ఆమె, ఏమి వేరే ఉద్దేశం కాదు. ఆ పాపను పరామర్శించిపోయినప్పుడు మాకు బాధ కలిగింది. ఎందుకంటే మేము 9వ వార్డు పోయినప్పుడు నీళ్ళు వదలమని మేము చెప్పినప్పుడు నీళ్ళు వదిలింటే ఈరోజు వచ్చేది కాదు. ఆ రోజు అధికారులు నీళ్ళు వదలాలని ఎందుకు వదలలే మీరు? అంటే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందని, మీకు చెడ్డ పేరు వస్తుందని వదలలేదు కదా. అదే కదా మీ వాస్తవము. ఈరోజు ఎందుకు వదులుతారు నీళ్ళు? ఇప్పుడు కూడా సీబన్లో నీళ్ళు ఉన్నాయి. ఆ రోజు నీళ్ళు వదిలింటే గ్రౌండ్ వాటర్ పెరిగేది, నీటి సమస్య లేకుండా పోయేది. అందుకోసము కమిషన్ గారు అడిగిన, మీకు చెప్పలే, మీరు రాజకీయం చేస్తారని చెప్పలే, మిమ్మల్ని రాజకీయం గురించి ఎక్కడ మాట్లాడలే. మేము చెప్పింది, అయ్యా కమిషనర్ గారు ఈ వార్డులో నీటి సమస్య చాలా ఉన్నాయి, వీళ్ళకి 3 ట్యాంకులు వచ్చి సరిపోదు, ఇంకో 2 ట్యాంకులు పెంచండి, అక్కడ బోరు ఉంది, బోర్ వేపిండి, మీ చేత కాకపోతే మేము డబ్బులు పెట్టి మేము వేపిస్తాం, ప్రజలు మాకు ఇంపార్టెంటు అని చెప్పి నేను చెప్పిన. అదే కానీ మేము రాజకీయం చేయలే. ఎక్కడ మీరు శివరాజకీయం చేస్తున్నారు, మీరు చెప్పుకునే సిగ్గుచేటు ఉంది. నిజంగా ఆలోచించండి. ప్రజాప్రతినిధి అంటే ప్రజలు కాపాడాల్సిన బాధ్యత శాసనసభ్యుకు ఉంది. ఈరోజు నీళ్ళు ఎందుకు వదులుతాను, ఈరోజు వదులుతాము, పైనుంచి వదులుతాను. నేను నిన్న కలెక్టర్తో మాట్లాడినా కాబట్టి కలెక్టర్ ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు చెరువుకు నీళ్ళు వదలమని. ఈరోజు నీళ్ళు వదిలిండ్రు. ఇదే నీళ్ళు వదిలింటే సమస్య ఉండేది కాదు కదా. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎందుకు ముందు ఆలోచించుకోండి, కొంచెం చూసి ప్రజల కోసం పనిచేయండి. మనం ప్రజాప్రతినిధులం, ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం ఆ సమస్య పరిష్కరిస్తే ప్రజలు సుఖంగా ఉంటారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి